హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో వేసవికాలం స్పెషల్, సమ్మర్ స్పెషల్గా ముంజులు ఉంటాయి కదండి, తాటి ముంజలే చలవ, వాటితో మనం పాయసం చేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలంతా కూడా వేడిగా మరగపెట్టుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత మనము ఒక పొంగు వచ్చే వరకు చిన్న మంట మీదే పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా పాలంతా కూడా పొంగిపోయినాయి కదా. ఇప్పుడు పొంగిన తర్వాత స్పూన్తో మనం కలుపుతూ ఉండాలి, మేగడ కట్టకుండా. ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఇలా పంచదార అంతా కరిగే వరకు కలుపుకున్నాక ఒక 4 యాలకులు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. యాలక్కాయ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనిలోకి 4 ముంజులు తీసుకున్నానండి. ఇందులో లేత ముంజులైనా పర్వాలేదు, ముంజు ముదురుగా ఉన్నా కూడా పర్వాలేదండి. ముంజులు అనేవి శుభ్రంగా ఒకసారి పైన ఉన్నదంతా లేయరు కడిగేసుకొని ముంజుల మీద ఉన్న తొక్కంతా కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ముంజుల్లోనూ వాటర్ ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసేసుకుందాము పక్కకి. ఈ సమ్మర్లో చాలా హెల్దీ అండి ఇది. ముంజులు అనేది మనకి ఈ మధ్య బాగా దొరుకుతున్నాయి కదా. చూసారు కదా, ఈ ముంజుల్లో అంతా కూడా వాటర్ ఉంటుంది కదా, వాటర్ని మనం హోల్డ్ చేసుకొని పక్కన బౌల్లోకి కానీ గ్లాసులోకి కానీ తీసేసుకోవాలి. అవి తాగేసేయచ్చండి, ముంజు వాటర్తో పని లేదు. మనకి ముంజులు మాత్రమే మనము పాయసం చేసుకుందాం. ఇప్పుడు ఈ ముంజులన్నిటినీ కూడా మనకి కావాల్సిన సైజులో చిన్న సైజుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకోవాలి. ఊరికి జారిపోతున్నాయండి ఇవి. అలా నేను చూపిస్తున్నట్టుగా చిన్న సైజు మీడియంగా కట్ చేసుకోవాలి, ముక్కలుగా. చూసారు కదా, ముంజులు తినని పిల్లలకు కూడా ఇలా ముంజుల్లో మనం పాయసం చేసామనుకోండి, చాలా ఇష్టంగా తాగుతారు. అసలు కిక్కురు మనకుండా తాగేస్తారు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా. అంత టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ముంజులన్నీ కూడా నేను శుభ్రంగా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ ముంజుల మిశ్రమం అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పాలను బయటకు తీసి బాగా కలిపేసుకొని అందులో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఈ ముంజుల మిశ్రమం కూడా కట్ చేసుకున్న పీసెస్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్ట్ అయితే బాగుందండి. అసలు పాప అయితే ఏం అనకుండా కామ్గా తాగేసింది. అలా ఉంటుంది పిల్లలతో కూడా. చాలా హెల్దీ అండి, పైగా సమ్మర్లో చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు సమ్మర్లో ముంజులు దొరుకుతాయి కాబట్టి సమ్మర్ స్పెషల్గా ఈ రెసిపీ మీకు చేసి పెట్టాను. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఆలస్యం, చల్లగా హాయిగా ఈ డ్రింక్ని స్వీకరించేసేస్తారు. ట్రై చేసేసి మీరు కూడా రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.